ప్రాసెస్ చేస్తే మనం క్యాలీఫ్లవర్ సంవత్సరంలో ఎప్పుడైనా తినొచ్చు. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఏం కష్టపడాల్సిన పని లేదు. వేడి నీళ్లు మరియు చల్ల నీళ్లు ఉంటే సరిపోతుంది. ఇది ఇలా స్టోర్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుంటే కొన్ని వారాల పాటో నెలల పాటో మనం వాడుకోవచ్చు. సేమ్ అయ్యే నీళ్లు వాడొద్దు. నేనైతే నీళ్లు మారుస్తున్నాను, మీకు వీడియోలో చూపించట్లేదు. కానీ మా అమ్మాయిని అడిగితే ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. బ్లాంచింగ్ ప్రాసెస్ చేసి ఏమేమి కూరగాయలని ఫ్రోజన్ చేసుకోవచ్చో. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఫ్రోజన్ వెజిటేబుల్స్ వండుకొని తినడానికి మంచిదా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫ్రిడ్జ్ కి మరియు ఫ్రీజర్ కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ అంటే వారం రోజులకి సరిపడే వస్తువులు, కూరగాయల, పాల ఏదైనా గానీ మనం పెట్టుకోవటానికి మాత్రమే వాడుకోవాలి. అది 1 to 5 degrees Celsius ఉంటది. ఫ్రీజర్ అంటే మనం నెలల తరబడి స్టోర్ చేసుకోవచ్చు. -18 degrees వరకు టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు. మనం సొంతగా పండించుకున్న కూరగాయలనే గంటల వ్యవధిలో ఫ్రోజన్ చేసుకోవచ్చు. అంతేగాని సూపర్ మార్కెట్ లో కొనుక్కొచ్చినవి మాత్రం చేయకూడదు. ఫ్రోజన్ చేసే ముందు మీకు బ్లాంచింగ్ ప్రాసెస్ గురించి తెలియాలి. చాలా కూరగాయలకి బ్లాంచింగ్ ప్రాసెస్ చేయాలి ఫ్రీజ్ చేసే ముందు, కొన్నిటికైతే అవసరం లేదు. బ్లాంచింగ్ ప్రాసెస్ చేస్తే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, బి విటమిన్, సి విటమిన్ పోతాయి. కొన్ని మాత్రం అలాగే స్టేబుల్ గా ఫ్రీజింగ్ అయినా ఉంటాయి. విటమిన్స్, న్యూట్రియంట్స్ కంపేర్ చేస్తే ఫ్రెష్ కూరగాయల్లో కంటే ఫ్రోజన్ దాంట్లో కొన్ని తగ్గుతాయి. కూరగాయలు ఫ్రోజన్ చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సంవత్సరం మొత్తంలో మన కూరగాయల వాడకం అంటే ఫుడ్ ఇంటేక్ గా తీసుకోవటం ఎక్కువ అవుతుంది. దానివల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకా బ్లాంచింగ్ ప్రాసెస్ చేసి ఏమేమి కూరగాయలు మనం ఫ్రోజన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. బీన్స్, క్యారెట్, బ్రోకోలీ, వంకాయ, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్. వంకాయ ఏదైనా పర్లేదండి, గుత్తి వంకాయ అయినా పర్లా, లేదు అంటే మామూలు వంకాయ అయినా ఈ ప్రాసెస్ ద్వారా మనం స్టోర్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కూరగాయలు సొంతగా పండించుకున్నవి మాత్రమే చేసుకోవాలి. సూపర్ మార్కెట్ లో ఉన్నవి మాత్రం చేసుకోకూడదు. నేను మీకు వీడియో చేయడానికి మాత్రం కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఏమి లేదు, కొంచెం చల్లనీళ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకునైనా లేదంటే చల్లగా ఉన్నాయైనా పర్లేదు. అలాగే కొన్ని వేడి మరిగే నీళ్లు కూడా కావాలి. ముందుగా క్యాబేజీ తీసుకుంటున్నాను. క్యాబేజీని ఎలా కట్ చేసుకోవాలంటే మనం కూర వండుకోవడానికి వీలుగానే కట్ చేసుకుని ఆ వేడి మరిగే నీళ్లలో 1 నిమిషం మాత్రం వేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా వేడి చేయటం వల్ల కొన్ని ఎంజైమ్స్ అయితే పోతాయి, కానీ మిగిలినవి మాత్రం అలాగే ఉంటాయి. తర్వాత క్యాబేజీని హాట్ వాటర్ నుంచి సపరేట్ చేసి ముందుగానే రెడీ చేసుకున్న కూల్ వాటర్ లో వేసేసుకోవాలి. చక్కగా కూల్ వాటర్ లో కడిగేసుకుని దాన్ని ప్యాకెట్ లోకి తీసేసుకోవటమే. లోపలికి వేడి వెళ్లకుండా నీట్ గా జిప్ లాక్ బ్యాగ్స్ లోకి పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన క్యాబేజీని కూడా 1 నిమిషం వేడి నీళ్ళల్లో ఉంచి తర్వాత చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకుని నీళ్ళన్నీ కిందకి వచ్చేసేయాలి. వాటర్ ఉండొద్దు. నీళ్ళన్నీ మొత్తం జారిపోయిన తర్వాత మాత్రమే ఇలా ప్యాకెట్ చేసుకోవాలి. చల్లనీళ్ళలో ఇంకెలాగూ చల్లబడిపోతుంది, ఇంకా వేడే ఉండదు, ప్యాకెట్ లో పెట్టేసుకోవటమే. గుర్తుపెట్టుకోండి, క్యాబేజీ 1 నిమిషం మాత్రమే వేడి నీళ్ళలో ఉంచాలి. నెక్స్ట్ క్యారెట్ అండి. కూరకి ఎలా వీలుగా ఉంటే బాగుంటుందో అలాగే కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇంకా మరిగే వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇది మాత్రం 2 నిమిషాలు ఉంచాలి వేడి నీళ్ళల్లో. తర్వాత వేడి నీళ్ళని వార్చేసి ఆ క్యారెట్ ముక్కల్ని మళ్ళీ చల్లనీటిలో వేసుకోవటమే. వేసుకున్న తర్వాత తీసి మళ్ళీ జిప్ లాక్ కవర్ బ్యాగ్ లో పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఏం కష్టపడాల్సిన పని లేదు. వేడి నీళ్లు మరియు చల్ల నీళ్లు ఉంటే సరిపోతుంది. ఇదేవో పెద్ద పని అనుకోవద్దు. తర్వాత బీన్స్ అండి. ఇవి కూడా మన కూరకు వీలైనట్టుగానే కట్ చేసుకోవాలి. బీన్స్ ను కూడా ఇప్పుడు వేడి నీళ్లలో వేసుకోవాలి. కానీ బీన్స్ మాత్రం 3 నిమిషాలండి. ఇందాకేమో క్యారెట్ అయితే 2 నిమిషాలే. ఈ బీన్స్ మాత్రం 3 నిమిషాలు వేడి నీళ్లలో ఉంచిన తర్వాత నీళ్లు వార్చేసి మళ్ళీ చల్ల నీళ్ళల్లో వేసేసుకోవటమే. కూరగాయలు సొంతగా పండించుకున్నవి మాత్రమే చేసుకోవాలి. సూపర్ మార్కెట్ లో ఉన్నవి మాత్రం చేసుకోకూడదు. నేను అయ్యే నీళ్లు వాడొద్దు. నేనైతే నీళ్లు మారుస్తున్నాను, మీకు వీడియోలో చూపించట్లేదు. కానీ తర్వాత చల్ల నీళ్ళ నుంచి బీన్స్ తీసేసి మళ్ళీ జిప్ లాక్ కవర్స్ లో వేసుకోవటమే. ఇదేమో బ్రోకోలీ అండి. బ్రోకోలీని నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా పువ్వుగా. ఇది అచ్చం క్యాలీఫ్లవర్ లాగానే ఉంటది. బ్రోకోలీలో చాలా వైటమిన్స్ ఎక్కువ ఉంటాయండి, ఆరోగ్యానికి మంచిది. ఇది సలాడ్ లో అలా తినొచ్చు ఉడకబెట్టుకుని. లేదు అంటే మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా వేడి నీళ్ళలో 3 నిమిషాల పాటు ఉంచాలి. బ్రోకోలీ కూడా 3 నిమిషాలు అన్నమాట. అలా 3 నిమిషాలు ఉంచిన తర్వాత నీళ్లు వార్చేసి మళ్ళీ చల్లనీళ్ళల్లో వేసుకోవాలి. ఆర్గానిక్ గా పండించిన కూరగాయలను మాత్రమే ఇలా చేసుకోవాలి. ఎందుకంటే ఊరికినే పాడైపోతాయి. సో ఇలా స్టోర్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుంటే కొన్ని వారాల పాటో నెలల పాటో మనం వాడుకోవచ్చు.
కానీ సూపర్ మార్కెట్లో దొరికే వాటిని చేసుకోకూడదు. ఎందుకంటే ఈ 2-3 రోజులు లేకపోతే వారం రోజులు ప్రయాణం చేసి మన దగ్గరికి వస్తాయి షాపుల్లోకి. వాటిలో అప్పటికే చాలా మట్టుకి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. వాటిని చేసుకున్నా ఉపయోగం ఉండదు. ఈ చల్లనీళ్ళల్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ జిప్లాక్ కవర్ బ్యాగ్లో వేసేసుకుని లోపల ఎయిర్ ఏమీ లేకుండా సీల్ చేసుకోవటమే. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ అండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా, ఇది మాత్రం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పెద్దగా ఉందో పువ్వు, ఇక్కడ దొరికే పువ్వు. దీన్ని కూడా ఇలా పువ్వుగా కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. మన కర్రీ వండుకోవటానికైనా లేదు అంటే సలాడ్లో తినటానికైనా ఈజీగా ఉంటుంది. కట్ చేసుకుని సేమ్ అదే ప్రాసెస్ ఇలా పువ్వుగా కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ అయితే 3 నిమిషాలండి. సో మీరు గనక చూస్తే బీన్స్, బ్రోకోలీ మరియు క్యాలీఫ్లవరు 3 నిమిషాల పాటు మనం వేడి నీళ్ళల్లో ఉంచాలి. మనకి ఇండియాలో క్యాలీఫ్లవర్ పద్దాగా దొరకదు కదా, మీరు మాత్రం ఇలా స్టోర్ చేసుకుని అయితే చూడండి ఒకసారి. ఇలా స్టోర్ చేస్తే కొన్ని వారాలో, నెలలో లేదంటే సంవత్సరంలో ఎప్పుడైనా మనం క్యాలీఫ్లవర్ తినొచ్చు. ఎలాగో పచ్చళ్ళు అయితే మనం చేసుకుంటాము, నిల్వ అయినా తింటాము. ఈ ప్రాసెస్ చేస్తే మనం క్యాలీఫ్లవర్ సంవత్సరంలో ఎప్పుడైనా తినొచ్చు. తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ని వేడి నీళ్ళలోంచి తీసేసిన తర్వాత చల్లనీళ్ళలోకి మార్చుకోవాలి. చల్లనీళ్ళలోంచి నీరంతా తీసేసి క్యాలీఫ్లవర్ ని జిప్లాక్ బ్యాగ్ లో వేసుకుని సీల్ చేసుకోవటమే. తర్వాత వంకాయ అండి. ఇది మాత్రం చాలా మంది అడిగారు వంకాయని కూడా చేయొచ్చా అని. చేయొచ్చండి. ఇక్కడ చూసారా కాయ, నేను చూసి చిన్న కాయ తీసుకొచ్చాను. చిన్న కాయ అయినా చూడండి ఎంత పెద్దగా ఉందో, తెల్లగా అసలు ఎట్లా ఉందో చూడండి. ఒక్క గింజ కూడా లేదు. వంకాయని కూడా నీట్గా మనకు కూరకు అనుగుణంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వేడి నీళ్ళలో వేసుకోవాలి. మీరు నా వీడియోలు ఇంతకు ముందు చూడకపోతే చూడండి, అసలు మన బ్యాక్ యార్డ్ లో ఎన్ని వంకాయలు కాసినాయో. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, వంకాయని మాత్రం 4 నిమిషాల పాటు, అన్నిటికంటే ఎక్కువ, ఇప్పుడు చూపించిన కూరగాయలు అన్నిటికంటే ఎక్కువసేపు 4 నిమిషాలు వంకాయల్ని వేడి నీళ్ళలో ఉంచాలి. చూసారా కొద్దిగా నల్లగా కూడా అయినాయి. 4 నిమిషాల పాటు ఉంచిన తర్వాత తీసి చల్లనీళ్ళల్లో వేసుకోవాలి. చల్లనీళ్ళల్లో వేసుకుని నీళ్ళన్నీ కిందకి కారిపోయిన తర్వాత మళ్ళీ జిప్లాక్ కవర్ బ్యాగ్ లో వేసేసుకుని సీల్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇప్పటి వరకు చేసినవి ఏంటంటే క్యాబేజీ 1 నిమిషం పాటు వేడి నీళ్ళల్లో ఉంచాలి. తర్వాత క్యారెట్ ని 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచి తర్వాత చల్ల నీళ్ళల్లోకి కడుక్కుని ప్యాకెట్ చేసుకోవాలి. ఆర్గానిక్ గా పండించుకునే వాళ్ళకి ఇలా ప్రాసెసింగ్ చేసి స్టోర్ చేసుకోవటం పెద్ద సమస్యే కాదు, టైం కూడా పట్టదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు చూపించే 3 బ్రోకలీ, క్యాలీఫ్లవర్ మరియు గ్రీన్ బీన్స్, ఈ 3 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచి తర్వాత చల్ల నీళ్ళల్లో కడుక్కుని ప్యాకెట్ చేసేసుకోవాలి. 3 minutes ఇన్ హాట్ వాటర్, ఓన్లీ 3 minutes. నెక్స్ట్ వంకాయ అండి. గుత్తి వంకాయ కానీ మామూలు వంకాయ కానీ ఈ మాత్రం 4 minutes వేడి నీళ్ళల్లో ఉంచాలి. 4 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి తర్వాత చల్ల నీళ్ళల్లోకి మార్చుకుని ప్యాక్ చేసుకోవటమే. మా అమ్మాయిని అడిగితే ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. బ్లాంచింగ్ ప్రాసెస్ చేసి ఏమేమి కూరగాయలని ఫ్రోజన్ చేసుకోవచ్చో, బ్లాంచింగ్ ప్రాసెస్ అవసరం లేకుండా ఏమేమి కూరగాయలు చేసుకోవచ్చో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది. బ్లాంచింగ్ ప్రాసెస్ ద్వారా క్యాబేజీ 1 నిమిషం మాత్రమే వేడి నీళ్ళల్లో ఉంచాలి. అట్లాగే యాస్పరగస్ కానీ క్యారెట్ 2 నిమిషాల పాటు ఉంచాలి వేడి నీళ్ళల్లో. గ్రీన్ బీన్స్, బ్రోకోలీ, స్ప్రౌట్స్, క్యాలీఫ్లవరు ఇంకా స్క్వాష్, ఈ కూరగాయలను అయితే 3 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉంచాలి. వంకాయ మాత్రం 4 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉంచాలి. తర్వాత చల్ల నీళ్ళల్లో కడుక్కుని మనం ప్యాకెట్ చేసేసుకుని కొన్ని నెలల పాటు మనం ఫ్రోజన్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్లాంచింగ్ ప్రాసెస్ అవసరం లేకుండా ఏమేమి కూరగాయలు స్టోర్ చేయొచ్చు అనేది ఇంతకు ముందు వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. ఈ రోజు వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.